హన్మకొండ జిల్లా వడ్డేపల్లి చెరువులో 4,50,000 చేప పిల్లలు ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి వదిలారు. రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తుల పరిరక్షణకు పాటుపడుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి మత్స్యకారులకు తెలిపారు. మొదటి దఫాలో 50% చెరువుల్లో చేప పిల్లలు పంపిణీ చేశారు. మరి ప్రతి సంవత్సరం అక్టోబర్లో చేప పిల్లలు ఉచిత పంపిణీ కార్యక్రమం యథావిధిగా సాగటం. గతంలో 700 చిల్లర చెరువులలో పంపకాలు ఉండేది. ఈ సంవత్సరం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఆయనలో వచ్చిన తర్వాత 811 చెరువులలో చేప పిల్లల లాంచింగ్ ప్రోగ్రాం పెట్టుకోవటం, అది కూడా అక్టోబర్లోనే కంప్లీట్ చేసే విధంగా ఫస్ట్ ఫేజ్లో ఒక 50% దాన్ని చెరువులలో ఇచ్చేసి సెకండ్ ఫేజ్ అదనంగా మళ్ళీ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి చెరువులు గుంటలు వీటన్నిటిని మనం కాపాడుకుంటేనే ఇలాంటి వాటిని మనం ముందు పోగలుగుతాం. ఎందుకంటే చాలా మటుకు చెరువులు కబ్జాలకు గురైన మాట మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు గోపాల్పూర్ కానివ్వండి, బంధన్ చెరువుల దగ్గర కానివ్వండి, చాలా మటుకు ఇవి అయినాయి. వీటన్నిటిని కూడా ప్రజలు సహకరించాలి. సహకరించినప్పుడు మన చెరువులను మనం కాపాడుకుంటే భవిష్యత్ తరాలకు మనం అందించిన విధంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సంఘాలకు కూడా, మత్స్యకార సంఘాలకు కూడా వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఆ చేపల అన్యాక్రాంతి కాకుండా, చెరువుల అన్యాక్రాంతి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నది. గవర్నమెంట్ దీని మీద కృతనిశ్చయంతో ఉన్నది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో చెరువులను కాపాడుకోవాలి. చెరువులు అనగానే కాకతీయ నాటి కాలం నుంచి మన తెలంగాణలో ప్రత్యేకంగా వరంగల్కు ప్రత్యేకత ఉన్నది. చెరువుల మీద, గొలుసుల మీద, వీటన్నిటి మీద కూడా వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మొట్టమొదట వరంగల్ హన్మకొండ జిల్లా ప్రజల మీద ఉన్నది. మరి ఈ కార్యక్రమాన్ని